ఓ ట్యూషన్ టీచర్ తన దగ్గర చదువుకోవడానికి వచ్చే పిల్లాడితో ప్రేమలో పడింది. అతడు లేకుండా ఉండలేననుకుంది. అతడు కూడా టీచర్ను ప్రేమించాడు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ఇల్లు విడిచి పారిపారు. చివరికి కథ అడ్డం తిరిగి టీచర్ జైలు పాలైంది. ఈ సంఘటన గుజరాత్లో చోటు చేసుకుంది. గుజరాత్ సూరత్లోని సామ్లాజీకి చెందిన 23 ఏళ్ల యువతి స్థానికంగా ఉండే పిల్లలకు ట్యూషన్ చెబుతూ ఉంటుంది. 11 ఏళ్ల బాలుడు కూడా ఆమె దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే టీచర్కు బాలుడికి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ ఇల్లు విడిచిపోయి దూరంగా బతకాలనుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఇల్లు విడిచి పారిపారు. పిల్లాడు ఎంతకీ ఇంటికి రాకపోయేసరికి అతడి తల్లిదండ్రులు భయపడ్డారు. ఈ నేపథ్యంలోనే వెతుకులాట మొదలుపెట్టారు. వీధిలో ఉండే సీసీటీవీలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. బాలుడు టీచర్తో పాటు వెళుతున్న దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. బాలుడి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీస్ టీంలు వారి కోసం అన్వేషణ మొదలుపెట్టాయి. టీచర్, బాలుడు మొదట అహ్మదాబాద్ చేరుకున్నారు. తర్వాత వడోదర నుంచి ఢిల్లీ వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా జైపూర్ వెళ్లారు. జైపూర్లోని ఓ హోటల్లో 2 రోజులున్నారు. వీరి గురించి సమాచారం అందుకున్న పోలీసులు గుజరాత్, రాజస్థాన్ బోర్డర్లో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు టీచర్ను విచారించగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. పిల్లాడి కారణంగా తను గర్భం దాల్చానంటూ ఆమె బాంబు పేల్చింది. దీంతో టీచర్తో పాటు పిల్లాడిని కూడా వైద్య పరీక్షల కోసం పంపారు. పోలీసుల విచారణలో మరో విషయం కూడా బయటపడింది. బాలుడి వయసు 11 సంవత్సరాలు కాదని 13 సంవత్సరాలని తేలింది. పోలీసులు టీచర్ను గురువారం కోర్టు ఎదుట హాజరుపరిచారు. కోర్టు ఒకరోజు పోలీస్ కస్టడీ విధించింది.